సరే లేరా ఇత తీరా అయినా కానీ సృజన లవ్ ఓకేనా కంచాలి నన్ను మొత్తం దూరం పెడతానవరా నువ్వు. మరి నీకు ఎన్నోసార్లు చెప్పిన సృజనను మన మధ్యలో తీసుకురాకురా అని చెప్పేసి అన్న దాందే నీదే అర్థమవుతుందా? అదే రా అర్థమవుతుందిరా నీ లవ్ ఓకే కంచాలి నన్ను పక్కన పెడతాను కదా మొత్తానికి. ఇక అరే శివ, నీకు ఎందుకు అట్లా అనిపిస్తుందో మాత్రం నాకైతే అర్థం కావట్లేరా. నేను ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయం నీతో అన్ని షేర్ చేసుకున్నా, అర్థమవుతుంది. నేను ఏమన్నా దాచిపెట్టినారా నీతో చెప్పు? మన సినిమాకి పోయిన విషయం నీతో చెప్పినా కదరా. అదేరా నీ లవర్ని తీసుకొని సినిమాలో పోతాను, షికార్లో పోతాను, తిరుగుతాను, నా గురించి ఆలోచిస్తాను వారు నువ్వు. అరే ఎన్నిసార్లు చెప్పినా నీతోటి ఈ ఊర్లో అద్దు రావాలి, ఊర్లో ఉంటే ఏమవుతుంది, హైదరాబాద్ కన్నా పోయి ఏదైనా జాబ్ చూసుకోరా అని చెప్పేసి నీకు ఎన్నిసార్లు చెప్పినా. నీ మంచి గురించి చెప్పినా కదా, నా మాట వింటాను వాను. ఏమన్నా అంటే నీ ఊర్లోనే ఉంటా, ఇళ్ళకి వెళ్ళి పోనురా అనుకుంటా, ఖాళీ వండుకుంటా, ఏం చేస్తానో అర్థమవుతుంది. ఏం చెప్పాలరా, నీ గురించి ఏం ఆలోచించాలి? అరే అన్వేష్గా నా గురించి తెలిసి కూడా ఇట్లా మాట్లాడతావు. నేను చదివిన చదువుకు నాకు 60 జాబ్ ఎవరు ఇస్తారా ఆయన? ఇంకా 10 ఇస్తే నాకేం సరిపోతారా? అరే అది నువ్వే అంటావు, ఇది నువ్వే అంటావు, ఎట్టో చెప్పు మరి. ఏనా బాగుపడే ఆలోచన చేయరా? ఎన్ని రోజులు ఊళ్ళో బట్టే తిరుక్కుంటా తాక్కుంటుంటో చెప్పు.